మీది ఇన్‌స్టా‌లో అంటే మై వరల్డ్ మై సన్ అని పెట్టారు గదా! యాక్చువల్‌గా మీది మ్యారేజ్ అవ్వలేదు అనుకున్నాను నేను నిజంగా. మ్యారేజ్ అవ్వలేదు. ఇంత పెద్ద కొడుకున్నాడా అని అనిపించింది. అవునా? నిజమేనా? కొడుకుని. ఓకే. ఎన్ని ఇయర్స్ ఉంటాడిప్పుడు? 24 ఇప్పుడు మొన్న రీసెంట్‌గా బర్త్‌డే జరిగింది. 24 బర్త్‌డే వాడికి. అదేంటి మీ మ్యారేజ్ అయ్యి 10 ఇయర్సే కదా అయింది. 24 వాడికి ఇప్పుడు మరి. అదెట్లా? అడాప్షన్ అంటే ఓహ్! కొడుకుగా తీసుకున్న కొడుకు. ఎప్పుడు తీసుకున్నారు? ఇప్పటికి 7 ఇయర్స్ అవుతుంది. 7 ఇయర్స్ అంటే అవుతుంది. నా లైఫ్ లోకి వచ్చి 7 ఇయర్స్ అవుతుంది. ఓకే. అంటే తను ఎట్లా నా మ్యారేజ్ అయినాక 2 ఇయర్స్ కి వచ్చింది. 16 లో మ్యారేజ్ అయింది. 17, 18, 19 3 ఇయర్స్ లోనే వచ్చింది నా లైఫ్ లోకి వాడు. అవునా? ఎట్లా? అంటే ఇది మా రెంట్లు ఇచ్చే ఉంటుండే అప్పుడు నాకు ఇక అబార్ట్ అయిందండి. నాకు అబార్షన్ అయింది. ఓహ్! సో నాకు పిల్లలు పుట్టారని డాక్టర్స్ డిక్లేర్ చేయడం వల్ల అప్పుడు ఇక లోన్లీ ఉన్నప్పుడు అనుకోకుండా నా లైఫ్ లోకి వచ్చిండు. సో కొన్ని డిస్కషన్స్ వల్ల చాలా జరిగినాయి. ఓకే. జరగడం వల్ల అప్పుడు అమ్మ నేను వాడి నోట్లోకి వెళ్ళి రావడం జరిగింది. ఓకే. సో అప్పుడు ఆ నోట్లోకి వెళ్ళి ఎప్పుడైతే అమ్మ అన్నాడో అప్పుడే నాకు కడుపులో పుట్టిండని ఫిక్స్ అయిపోయి అప్పటి నుంచి వెళ్ళి ఏది ఉన్నా వాడితోటి అన్ని ఏది ఉన్నా షేర్ చేసుకొని ఇక మనకు కొడుకు ఆడపిల్ల కానీ అమ్మాయి కానీ ఎవరు పుడితే ఎట్లయితే ఉంటామో సో వాడితో ఇప్పటి వరకు నేను అలాగే ఉంటాను. ఓకే. అంటే తను ఎవరు మీ రిలేటివ్సా? కాదు కాదు ఓకే. బయట బయట వాళ్ళే. ఓకే. ఆ అమ్మ అని ఒక పిలుపుకి తనకి పేరెంట్స్ ఉన్నారా? అవును అమ్మ ఉంది, అమ్మమ్మ ఉంది, మామయ్య ఉన్నారు, అందరు ఉన్నారు, అందరికి ఇష్టం, ఓకే. అందరు యాక్సెప్టెడ్. ఓకే. చచ్చేంత వరకు నా కొడుకు వీడనంటే వాడు నీ కొడుకే నీకే ఇచ్చేసినాం అనే ఎప్పుడో నాకే ఇచ్చేసారు. ఓహ్! కానీ నేనే అందరూ ఉండాలి మా ఇద్దరం ఎందుకు అని ఇప్పుడు మా ఫ్యామిలీ చూసుకుంటాడు, అటు వాడి ఫ్యామిలీ చూసుకుంటాడు, మా దగ్గర ఉంటాడు, వాడి దగ్గర ఉంటాడు. ఓకే. ఎవరిని బాధ పెట్టకుండా అందరి దగ్గర ఉంటాడు, అందరిని హ్యాండిల్ చేసుకుంటాడు. ఓకే. ఏం చేస్తుంటాడు ఇప్పుడు? ఇప్పుడు డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తున్నాడు, అయిపోయినాయి అంతే. ఓకే. అంటే అబార్షన్ తర్వాత ఇంకా పిల్లలు పుట్టరు మీకని చెప్పాక ప్లాన్ చేశారు. పుట్టరు అని కాదు, అది నేను మెట్ల మించి కింద పడడం వల్ల కొంచెం మనకు బేబీ వెయిట్ మోసే సిచ్యువేషన్ నాకు లేదంతే. ఓకే. బేబీ వెయిట్ కూడా మోయలేరని మోస్తా అంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటది కానీ బేబీ వెయిట్ మోయినప్పుడు నా ప్రాణాలకి ప్రమాదం అనడం వల్ల నా హస్బెండ్ వద్దు మాకు పిల్లలు అని చెప్పేసి ఆపరేషన్ చెప్పడం జరిగింది. ఓకే. దాని తర్వాత నా హస్బెండ్ కూడా ప్రాబ్లమ్స్ ఎదురైనాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. ఓకే. అయితే మీ లైఫ్ లో మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే మీ హస్బెండ్ తో పెళ్ళవడమే అని చెప్తారు. ఓకే. ఇంకా ఈ లైఫ్ లో నాకు ఈ సిచ్యువేషన్ అసలు రాకూడదు అన్న సిచ్యువేషన్ ఏదైనా ఉందా? ఉంది. ఏంటది? నా హస్బెండ్ చనిపోవడం, ఇలాంటివి ఎప్పుడు ఇలాంటి ఆడపిల్లకి రావద్దు అనే సిచ్యువేషన్. హస్బెండ్ చనిపోవడం. ఎలా చనిపోయారు? ఇదే కోవిడ్ టైంలోనే హెల్త్ ఖరాబ్ అయిపోయింది, కొంచెం హెల్త్ ఖరాబ్ అవడం వల్ల స్ట్రోక్ వచ్చింది. సడన్గానే స్ట్రోక్ రావడం, తను చనిపోవడం ఎవరికి లైఫ్లో ఎవరికి రావద్దు ఇలాంటి కష్టాలు అని అయితే కోరుకుంటాను. ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇప్పుడు 4 పడ్డాయి. 5 ఇయర్స్ బ్యాక్. మా ఇద్దరు 5 ఇయర్స్ తర్వాత 5 ఇయర్స్కి చనిపోయారు. ఓ అప్పటి నుండి ఇంకా ఇలాగే ఉంటుంది. ఓకే. నిజంగా అసలు ఈ అంటే అప్పుడు మీకు చనిపోయేటప్పుడు ఎప్పుడైనా గొడవలు కానీ ఇలాంటివి కానీ ఏమన్నా వచ్చాయా మీకు? గొడవలు అయితే ఏం రాకపోతుండే, మంచిగా చూసుకునేది. మేము చాలా బాగుంటాం, చాలా అంటే చాలా బాగుంటాం. నన్ను ఒక మాట కూడా అనేవాడు కాదు. నాకు హెల్త్ బాగాలేదంటే అన్ని తీసుకొచ్చి నా బెడ్లోనే చేసిన రోజులు ఉంటాయి. జ్వరం వచ్చినా నన్ను అసలు కద్దలని ఇవ్వడు, అంత కేరింగ్గా చూసుకుంటాడు, చాలా కేరింగ్గా చూసుకుంటాడు. కానీ చనిపోయే ముందు ఒక్కసారి అయితే గొడవ అయింది, వెళ్ళిపోవాలి నేను అని చెప్పేసి. అంటే అన్నిటికీ దూరమే బతుకుతుంది, చిన్న పిల్ల ఇది, తన హెల్త్ ఖరాబ్ అయిపోతుంది, అదే తను అనుకున్నాడు నా హెల్త్ ఖరాబ్ అయిపోతుంది, ఇట్లా ఎన్ని రోజులు అని బతుకుతుంది, అదే నేను అవాయిడ్ చేసి దాన్ని పంపిస్తే తన లైఫ్ అయినా చూసుకుంటుంది, వేరే మ్యారేజ్ చేసుకుంటుంది అన్న థాట్లో వెళ్ళిపోయాను అన్నట్టు. వెళ్ళిపోయి ఒకరోజు ఫస్ట్ టైం నన్ను కొట్టిండు, వెళ్ళిపోమని. భరించుకున్నా, చాలా కొట్టిండు, భరించుకున్నా. ఆ డే మొత్తం నన్ను వెళ్ళిపోవడానికి చాలా చేసిండు. తనకు దయ్యం పట్టిందేమో లే అనే మైండ్ సెట్ తోటి ఉండి భరించుకున్నా. ఎర్లీ మార్నింగ్ తనని అడగడం జరిగింది, దేనికి ఇట్లా చేసినమ్మా, వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో,
నేను మా అత్తకు మాట ఇచ్చిన, చనిపోయే ముందు పెళ్లి మండపంలో కూడా సచ్చేంత వరకు తనని నేను చూసుకుంటా, తననే తన నీ బరువు బాధ్యత మొత్తం నేను తీసుకుంటా అని మాట ఇచ్చిన నేను. అలాంటిది సడన్ గా వెళ్ళిపో అంటే ఎలా వెళ్ళిపోతాం? మా అత్తమ్మ అప్పటికి చనిపోయింది. మా అత్తమ్మ లేరు. తన వల్లనే మా అత్త చనిపోవడం వల్లనే నా భర్త హెల్త్ ఖరాబ్ అయిపోయింది. మీ మామయ్య అప్పటికి ఉన్నాడు, నన్ను కొట్టిన సిచ్యువేషన్ అప్పుడైతే ఉన్నాడు. దాని తర్వాత మా మామయ్య కూడా చనిపోయాడు. మా మామయ్య చనిపోయిన తర్వాత నా హస్బెండ్ చనిపోయాడు. మా మామయ్యకును నా హస్బెండ్కి 3 months గ్యాప్, నా హస్బెండ్కును నా నాన్నకి 3 months గ్యాప్, 3 or 4 months గ్యాప్. ఒకటే ఇయర్లో ముగ్గురు చనిపోయారు. అదే ఇంకా అసలు ఆ సిచ్యువేషన్ నుండి నిజంగా మీరు ఎట్లా బయటపడ్డారు? రాత చాలా కష్టం, చెప్పలేని సిచ్యువేషన్లు ఉన్నాయి. కానీ జరిగింది కదా, జరిగింది అంతే. ఎంత జరిగినా కూడా అసలు ఇంత యాక్సెప్ట్ చేసి ఇట్లా రావడం అనేది నిజంగా గ్రేట్. మీరు అసలు నా సిచ్యువేషన్స్ కూడా అప్పుడు ఎవరు కూడా రాలేదు. తను చనిపోయినప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ అని ఎవరు లేరు నా పక్కన. మరి ఎలా ఎవరు చూసుకున్నారు అవంతా? అది వాళ్ళ ఫ్రెండ్సే. అమ్మ కూడా లేదు అప్పుడు. అమ్మ డాడీకి హైదరాబాద్ డెక్కన్ హాస్పిటల్లోనే కాల్ తీసేశారు. డాడీ కొంచెం హెల్త్ ఖరాబ్ అవ్వడం వల్ల డాడీ హాస్పిటల్లో ఉన్నాడు. ఇటు అత్తమ్మ చనిపోయాను. ఆ మధ్యలో నేనే ఉన్నా. నేను నా భర్త వేసుకొని కూర్చొని ఉన్నా. నైట్ 11 అవుతుంది. ఎవ్వరు రావట్లేరు కోవిడ్ అని ముట్టుకోవడానికి. కానీ కోవిడ్ కాదు, డాక్టర్ నోట్లో నోరు పెట్టి కూడా ఊదింది. ఓకే, అంటే స్ట్రోక్ పోవాలి అని చెప్పి డాక్టర్ ఎందుకు ఊదుద్ది? ఆ వీడియోస్ కూడా చూపించిన, ఊదినప్పుడు వీడియోస్ కూడా తీశారు. అయినా నమ్మాలి. ఓకే, రిలేటివ్స్ ఎవ్వరు రాలేదు, ఇంకా దూరం ఉన్నారు, వచ్చారు దూరం ఉన్నారు. ఓకే, మరి ఆయన ఎవరు ముట్టుకుంటారు? అందులో 100 మంది మధ్యలో ఒకళ్ళు అన్నారు అన్నట్టు, పాడలేదు ఏం లేదు తీసుకెళ్ళి వేయాలి, కోవిడ్ వచ్చిన అట్లనే వేస్తున్నారు అని. తను ఎంతమందికి చేశాడు తెలుసా అలాంటి సేవలు? ఎంతమంది ప్రాణాలు కాపాడింది తెలుసా? పెళ్ళైనాక కూడా నన్ను దూరం పెట్టి, అంటే మా ఇద్దరం కూడా అటు తిరగాలి ఇటు తిరగాలని ఉంటుంది. నన్ను తిప్పకుండా కూడా తన ప్రాణాలు, అంటే వేరేటోళ్ళ ప్రాణాలు కాపాడడానికి ఎన్నిసార్లు ఎంతమందిని హైదరాబాద్ తీసుకొచ్చిన రోజులు ఉన్నాయి తెలుసా? అయినా కానీ తనకే అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. అందరు అదే అన్నారు, నేను కూడా అదే అన్నా. ఎంతమంది ప్రాణాలు కాపాడారు, ప్రాణాలు కాపాడిన ప్రతి ఒక్కరు వచ్చేళ్ళు. మా రిలేషన్ రాలేదు, అందరు తన ఫ్రెండ్స్ వచ్చారు. చేస్తారని అనుకున్నాం, తనని చూద్దాం, వాళ్ళని కాదని చెప్పేసి మేము ఎందుకు చేయాలనేసి ఆగిపోయినాం తప్ప వాడికి మేము లేమా అమ్మ, మేమే అన్ని చేస్తామని అంటే నిజంగా ఆడ కూర్చొని నా భర్తను ఆడ వేసుకొని కూర్చొని ఒకరు రాకపోతే నేనే తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నా. ఒక్కదాన్ని కాటనానికి తీసుకెళ్ళిపోయి నేనే కాల్చుకొని వచ్చేద్దామని అని అనుకున్నా నేను. అట్లా అయిపోయింది. ఆ సిచ్యువేషన్ లో నాకు ఆ చాయిస్ తప్ప ఏం లేదు. నా కొడుకు అన్నాను కదా, ఇది మా కొడుకు అంటున్నారు. నా కొడుకు కోవిడ్ వచ్చి కిలోమీటర్ దూరం ఉండాల్సి వచ్చింది. ఓన్లీ నన్ను తీసుకెళ్ళి వేరే కాడ ఒక చాలా దూరం తీసుకెళ్ళిండ్రు. మా ప్లేస్ ఉంటుంది ఆ లోపట, చాలా దూరం తీసుకెళ్ళిన తర్వాత నా కొడుకు వచ్చి నా కొడుకు స్నానం పోసిండు నా భర్తకి. నాకు అంటితే, నా కోవిడ్ మా అమ్మకి అంటితే నాకు మా అమ్మ లేకపోతే నేను ఉండలేను, మా అమ్మకి ఏం కావద్దు అని నన్ను చాలా దూరం తీసుకెళ్ళిపోయి, తర్వాత వాడు వచ్చి వాటర్ పోస్తే నేను అక్కడి నుంచి ఊరుకొచ్చి నా కొడుకుని పట్టుకొని ఆయనను పట్టుకొని ఏడ్చిన, నేను కూడా చచ్చిపోతాను, ఈ కోవిడ్ నాకు రావాలి అని. కానీ నన్ను ఎవరు ముట్టుకొని ఇవ్వలే. దాని తర్వాత అన్ని వాళ్ళ ఫ్రెండ్సే చేసేళ్ళమ్మ. ఓకే, తన ఫ్రెండ్సే అందరూ కాటనానికి తీసుకెళ్ళడం కావచ్చు, సో 11 days కావచ్చు, అన్ని వాళ్ళ ఫ్రెండ్సే చేసారు. అప్పటిదాకా నేను ఎందుకు తిరుగుతావు ఫ్రెండ్స్ తోటి? నిజంగా నాతో ఎప్పుడు టైం స్పెండ్ చేసిందే లేదు, ప్రాపర్ గా టైం స్పెండ్ చేసింది లేదు. నా హస్బెండ్ వచ్చినంతసేపు నాతో హ్యాపీగా ఉంటాడు, కానీ ప్రాపర్ గా 24/7 నా కోసం అయితే ఉండే సిచ్యువేషన్ అయితే నాకు ఎప్పుడు లేదు. ఎప్పుడైనా ఫ్రెండ్స్ లేకపోతే ఫ్యామిలీస్ వాళ్ళు, లేకపోతే వాళ్ళని వీళ్ళని అందరూ ఎవరో ఒకరు వచ్చి తను తీసుకెళ్లిపోయేటారు. నేను మనసు విప్పి మాట్లాడే సిచ్యువేషన్ కూడా నాకు రాలే. 3 సంవత్సరాలు రాలే. దాని తర్వాత వచ్చినా ఎలాంటి మాట్లాడే సిచ్యువేషన్ నాకు రాలే. దాని తర్వాత తనే చనిపోయాడు. అట్లా అనుకొని నేను అసహించుకున్న ఫ్రెండ్స్ని కూడా, ఫ్యామిలీస్ని కూడా. కానీ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అర్థమైంది ఫ్రెండ్స్ ఎంత ఇంపార్టెంటో. ఆ ఫ్రెండ్స్ ఎట్లా ఉండాలి లైఫ్లో, ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఫ్రెండ్స్ అయితే ఉండాలి. అన్ని వాళ్ళే చేశారు. ఇప్పటికీ ఏమన్నా అవసరం అంటే ఏదన్నా హెల్ప్ కావాలంటే చెప్పు సిస్టర్, మీకు వస్తామని అన్నారు. ఏదైనా సరే లేదు మొహమాట పడకుండా అడుగు అని అన్నారు. కానీ ఏ రోజు నేను వాళ్ళకి కాల్ చేసి అడగలేదు, మాట్లాడలేదు. మాట్లాడితే తను గుర్తుకొస్తాడు, తన మెమొరీస్ గుర్తుకొస్తాయి. ఇంకా నేను సఫర్ అయిపోతా అని చెప్పి సిమ్ కూడా తీసి నా కొడుకు
తీసేసాడు నాకు. ఆ పాత సిమ్, పాత కాంటాక్ట్స్ ఏవి ఉంచలేదు నా కొడుకు నా దగ్గర. ఓకే. ప్రతి క్షణం చెప్పుకొని ఏడుస్తూనే ఉంటది. ఇక పిచ్చిదైపోతుంది నా తల్లి అని చెప్పేసి. ఫోటో కూడా ఇప్పటికి మా ఇంట్లో మా భర్త ఫోటో ఉంచారు. ఓకే. ఉంచారు. ఇప్పుడు అదే ఎక్కడ మీ అమ్మ మా వాళ్ళ అమ్మ ఇంటి వాళ్ళ దగ్గర ఇంటికాడ. ఉంటురా? ఓకే. ఈ సిచ్యువేషన్ నుండి బయటికి రావడానికి మీకు ఎంత టైం పట్టింది? చాలా టైం పట్టింది. అసలు మర్చిపోలేదు. కాకపోతే రియలైజ్ అయినా. తను రియలైజ్ మాట అవ్వడానికైనా? తీసుకున్నాడు. చనిపోయేటప్పుడు నన్ను చాలా స్ట్రాంగ్ చేసిండు. తను చనిపోతాడని తను తెలిసినప్పుడే నన్ను స్ట్రాంగ్ చేసిండు. ఓకే. ఒక్కదానివి ఇలా ఉండాలి, ఇట్లా ఆలోచించాలి, ఇది ఆలోచించిన విధానం. అంటే అప్పుడు ఆలోచించాను. తను చనిపోయిన తర్వాత తన మాటల్ని నేను రిపీట్ చేసుకునేదాన్ని. ఏదో మన ఏదో చెప్పిరు కదా ఆ చెప్పింది ఎందుకు చెప్పిండు, ఎందుకు చెప్పిండా. చనిపోయే ముందు నాకు చాలా కొన్ని సిచ్యువేషన్స్ చూపించిండు. ఆ సిచ్యువేషన్ బట్టి ఇట్లా ఉండాల మైండ్ లో అని నాకు నేను బాగా డిప్రెషన్ లోకి పోయి చచ్చిపోయే సిచ్యువేషన్ కూడా వచ్చింది. దాని తర్వాత నా బావ చెప్పిన మాటలు అనేవి గుర్తుకొచ్చి స్టార్ట్ అయినా నా అడుగులు స్టార్ట్ చేసి. ఓకే.